నమస్తే, వెల్కమ్ టు టీబీఆర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డోన్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. విజయోత్సవంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ. పల్లిలో వందలాది యువతతో అల్విన్ కాలనీ వద్ద కాంగ్రెస్ భారీ ర్యాలీ. తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నా కూడా సాగునీరు ఇవ్వకుండా రైతుల వరి పొలాలను ఎండబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే ముట్టకండ్ల జగదీష్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ సతీమణి. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న ఆదిలక్ష్మి. నేడే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్ వేయనున్నారు. ముందుగా బేతంచెర్లలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బుగ్గన డోన్ కు బయలుదేరారు. డోన్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాల దాఖలు అందజేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ క్యాంపు కార్యాలయం వద్ద విజయోత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోలాహలం చేస్తున్నారు. महाराष्ट्र मुख्यमंत्री वाली मातंడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాతండి వారి ఆధిక్యంలో ఉన్నటువంటి విధానములు బట్టి వారి యొక్క మాతండి కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నా కూడా సాగునీరు ఇవ్వకుండా రైతుల వరి పొలాలను కాంగ్రెస్ నాయకులు ఎండబెట్టారని ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8,000 ఎకరాలు పొలం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? నీళ్లు లేవా నాగార్జున సాగర్ లో? నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నాయి, మనకానించలే పోయినాయి. 12 రోజులు వరుసగా మనకానించల్లి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయారు. మన నీళ్లను ఎండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి. నీళ్లను తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏ పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం తెలిసి ఎన్నుకున్నారో తెలియక ఎందుకో ఎన్నుకున్నారు. పాపం భగతను కాదని చెప్పి ఆయన పెట్టుకున్నారు. ఆయన దగ్గరికి పోయినట మన వాళ్ళందరూ, రైతులందరూ జీపులు వేసుకొని పోయినట. సార్ మనకు నీళ్లు వస్తే, ఒక్క తడి నీళ్లు ఇస్తే మన నియోజకవర్గంలో 20-30 ఎకరాలు బతికిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతున్నాం. ఒకరొకరు 20,000-30,000 పెట్టుబడి పెట్టినాం, దెబ్బతింటున్నాం అని చెప్పిపోయింది. పోతే ఈయన ఫోన్ తీసుకొని నాయన కిలో నీళ్ళు అడుగుతున్నారు ఏనట. ఈ నాయన నీళ్ళు అడుగుతున్నాయంటే నీకు ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారు? మీరు ఏం పని చేస్తానని చేసుకున్నారు? ఈ గిట్టోడు కావాలన్నా మనకు ఎమ్మెల్యే అని కావాలన్నా? కొట్లాడి నీళ్ళు తెచ్చుకోడు కావాలన్నా? గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. నరసింహయ్య గారు ఉన్ననాడు వచ్చింది నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్న ఇగో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఒక్క తడి నువ్వు తిప్పలవాడు ఏదైనా చేసి ఇస్తే మన రైతులు, వేలాది మంది రైతులు సాగర్లో బతికిపోతారు. ఒక్క సాగర్లే కాదు, మిర్యాలగూడెంలో, హుజూర్నగర్ లో, కోదాడలో దాదాపుగా 2-2.5 లక్షల ఎకరాలలో రైతులు బతికిపోతారు. నువ్వు ఏమైనా ఉపాయం చేసి నీళ్లు ఇవ్వాలి అని చెప్పిండు. నేను కూడా పోయిన సార్ దగ్గరికి పోయిన అడిగిన, అన్న ఇంత నీళ్లు ఒక్క తడిస్తే 2.5 లక్షల ఎకరాలు రైతులు బతికిపోతారు. కానీ అధికారులను అడిగితే కేఆర్ఎండి ఉంది, పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ 97వ వార్డు కార్మిక నగర్ భాగంగా
సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా కార్మిక నగర్ లో కాలనీ వాసులతో మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి అనేవి ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని అన్నారు. కాలేజ్ లో డ్రైనేజ్ పనులు త్వరితగతిన పూర్తి అవుతాయని అన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు. కొంత అడ్జస్ట్ చేస్తాం, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అలా అడ్జస్ట్ చేస్తాం. ఇప్పుడు మనకున్నటువంటి నిధులు ఎంత? ఈ నిధుల్ని నేను నియోజకవర్గంలో ఎక్కడి నుంచి పంచాలి? ఆ చివరి పరవాడ అవతల ముచ్చాల పాలన దగ్గర ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం అనేటువంటిది చేస్తున్నామో, ముఖ్యంగా 97వ వార్డుకి సంబంధించి ఇవాళ కార్మిక్ నగర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరితో కూడా సమావేశం అవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని ప్రజలకు అవన్నీ కూడా వివరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం తీసుకుంటే కార్మిక్ నగర్కి సంబంధించి ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆ డ్రైన్స్ అన్నీ కూడా ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి మరొక వారం 10 రోజులు అవి కూడా పూర్తి అయ్యేటువంటి కార్యక్రమం ఉంది. మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య అనేటువంటిది పూర్తిగా కంప్లీట్గా ఇంకా ఇబ్బంది లేకుండా ప్రాబ్లం కూడా సొల్యూషన్ అయిపోయింది. అదే రకంగా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం. ఇక్కడ అంతా కూడా మంచిగా ఫ్లోరింగ్ అది ఇక్కడ ప్లాట్ఫామ్ అది కూడా చేసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఇవాళ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో సుమారుగా 3 కోట్ల రూపాయలతో సుజాత నగర్ అప్రోచ్ రోడ్ని కూడా మనం వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము. సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా వాళ్ళు చక్కగా ఈ ప్రాంతం అంతా కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతమంది నాయకులు ఏకమైనా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే ప్రజలు మాత్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. వాళ్ళ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలే శ్రీరామ రక్షగా మా అందరినీ కూడా గెలిపిస్తాయని చెప్పి మీకు బస్ యాత్ర అనేటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. ఈ బస్ యాత్రలో ఇది ఓన్లీ రోడ్ షో మాత్రమే. ఎక్కడా కూడా ఆయన మాట్లాడే సందర్భాలు లేవు. పార్లమెంట్కి ఒకటే మీటింగ్ మాట్లాడేది అనేటువంటిది. ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ 7 నియోజకవర్గాలకి కలిపి అనకాపల్లిలో అయింది. వైజాగ్ పార్లమెంట్ 7 నియోజకవర్గాలకి కలిపి ఒక దగ్గర ఒక పార్లమెంట్ అంటే ఒక ఎంపీ పార్లమెంట్ స్థానానికి ఒకే ఒక మీటింగ్ అనుకున్నది జరుగుతుంది. అందరికీ కూడా తెలుసు. మిగతాదంతా కూడా కేవలం రోడ్ షో మాత్రం. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. అడుగడుగునా కూడా ప్రజలందరూ కూడా నీరాజనాలు పెట్టారు. ఆయన ఎక్కడైతే టెరకాన్ లేఅవుట్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా పెనిగాడి జంక్షన్ కానివ్వండి, పెనిగాడి గ్రామంలో కానివ్వండి, రాంపురం కానివ్వండి, ఇలా అన్ని ప్రాంతాల్లోని కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్న జరిగినటువంటి రోడ్ షోలో కూడా ఎంత స్వచ్ఛందంగా, ముఖ్యంగా వేపకొండ తీసుకుంటే మీరు సుమారుగా 1 గంట ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎండను సైతం లెక్క చేయకుండా కేవలం ఆయన చూడాలి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ బీజేపీ మహబూబాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ గిరిజన మోర్చా సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు. 2 లక్షల రూపాయల రైతు రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి గిరిజన సామాజిక వర్గాలు ఏకమై బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సమ్మేళనం బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా నేతలు పాల్గొన్నారు. ప్రాంత ప్రజలకు ఇవాళ అసత్య ప్రచారాలు చేయడానికి ఇవాళ ఇక్కడ వచ్చడం జరిగింది. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు ఇవాళ 400 సీట్లతో మరోసారి 3వసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ విషయము చిన్న పిల్లగారికి అడిగినా చెప్తారు. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతాడని. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎవరు చెప్పగలుగుతారా? ఈ తెలంగాణ కాదు, దేశంలో ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇవాళ ఆయన ఉత్తరప్రదేశ్ లో ఇవాళ పోటీ చేయకుండా వాయనాడులో ఇవాళ రాహుల్ గాంధీ పారిపోతుండు. ఆ రోజు 2019లో రాహుల్ గాంధీ ఓడగొట్టినం భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేరళ ప్రాంతంలో వెళ్లి ఉత్తరప్రదేశ్ లోనే వదిలిపెట్టి ఇవాళ రాహుల్ గాంధీ కేరళలో వరుసగా
భారతీయ జనతా పార్టీ అనుబంధంగా ఉండేటువంటి మోర్చాలు, యువ మోర్చాలు, మహిళా మోర్చాలు మహిబాద్ పార్లమెంట్కి సంబంధించి ప్రారంభమైనాయి. అందులో గిరిజన మోర్చా అయింది, ఎస్సీ మోర్చా అయింది. ఇప్పుడు మహిళా మోర్చాకి అధ్యక్షులతో మేము కలిసి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు చాలామందికి ఇక్కడ పార్టీ గతంలో అధికారంలో లేదు కనుక కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, ఎవరైతే బడుగు బలైన వర్గాలకు అందిస్తున్నటువంటి పథకాలను అవి కేంద్రానికి అది ప్రతి ఇంటికి పోక వారికి కొంత తెలియలేదు. కానీ ఇప్పుడు మేము దాన్ని మోడీ గారి ఆదేశాలు, మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి అన్ని విధాలుగా అనుబంధ సంఘాలు కూడా ఆ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. మేము కూడా ఇంటింటికి వచ్చి మోడీ గారి విషయాన్ని, మోడీ గారితో ఉన్నటువంటి ఒక పోస్టర్ను, నా పోస్టర్ను కూడా ఇంటింటికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ అవకాశం తీసుకుంటాం. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురం గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. జై జగన్, జై జగన్. మేడం గారు అందరం మనవాళ్ళండి ఆఫీసు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ కు చేరుకొని 7 ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై దిశ నిర్దేశం చేశారని, ముఖ్యమంత్రి సభ 5 గంటలకు ఉంటుందని అన్ని గ్రామాల్లో ప్రచారం చేశామని, కానీ బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించమని నోరు అదుపులో ఉంచుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేశామని, ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రైతు రుణమాలను మాఫీ చేస్తుందని, మహబూబాబాద్ పట్టణంలో 3000 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూ బకాసురులపై చర్యలు తీసుకొని అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని ప్రక్రియను అధికారులతో కలిసి త్వరలోనే చేపడతామన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 11 కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు శుభగడియలో నామినేషన్ వేయాలని చెప్పేసి వారు ఆ రోజు నామినేషన్ వేసిన తర్వాత మహబూబాద్లో చిన్న పార్టీ మన మహబూబాద్ నియోజకవర్గ సభలాగా పెట్టుకున్నాం మేము. ఆ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి వారిని ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దశ దిశ చెప్పి రాబోయే రోజుల్లో సభ ఏర్పాటుకు సమయం సరిపోదన్న లక్ష్యంతోనే వారు ఆ రోజు రావడం జరిగింది. మాకు ముందే చెప్పారు, నేను 1 గంట ముందొస్తా, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి నేను ఒక సమావేశం ఏర్పాటు చేసి
మీరు ఏ విధంగా వ్యూహం ప్రతి వ్యూహం జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో మన చర్యలేదో నేను మీకు సూచనలు చేస్తానని చెప్పడంతోనే వారు 4 గంటలకు మహబూబాద్ ప్రాంగణంలో దిగడం జరిగింది. అప్పటికి ఎండ తీవ్రత 44 డిగ్రీల సెల్సియస్. మేము ప్రతి మండలాల్లో గ్రామాలలో వారిని కొంచెం ఆలస్యంగా రండి, సభ 5 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పటి వరకు మేమందరం చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గ సమక్షంలో స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ విజయవంతమైంది. వేలాది మంది యువతతో ఆల్విన్ కాలనీ వద్ద భారీ ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. అనునిత్యం చేవెళ్ల ప్రగతి కోసం పనిచేసే నాలాంటి నాయకుడికే ఓటేయాలని కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా కోరారు. తొలుత ఆయన స్థానిక నాయకులతో వీరాంజనేయ శివాలయంలో పూజలు చేశారు. ఆల్విన్ కాలనీలో ప్రారంభం బైక్ ర్యాలీ ఎల్లమ్మ బండ ఆల్విన్ కాలనీ హైదర్ నగర్ మీదుగా ర్యాలీ సాగింది. అనంతరం రంజిత్ రెడ్డి స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల సమయంలో తన కోసం కష్టపడితే ఎల్లకాలం ప్రతి కార్యకర్తకు తాను సేవ చేస్తానని ఉద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం రాజంపేట నియోజకవర్గ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సుగవాసి మాట్లాడుతూ జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని, రాజంపేటలో టీడీపీ పార్టీని కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ సైనికులు పాల్గొన్నారు. ఓకే. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిలో చోరీ. తెల్లవారుజామున కాల హనుమాన్ గుడిలో హుండీని దోచుకెళ్లిన దొంగలు. అర్ధరాత్రి వరకు కాపలా కాసిన వాచ్మెన్ శ్రీనివాస్ అతనికి తెలియకుండా వెనుక మార్గం నుండి వచ్చి హుండీ తాళాలు పగలకొట్టి హుండీలో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన దొంగలు. పూజా కార్యక్రమం నిమిత్తం సోమవారం ఉదయం దేవాలయానికి చేరుకున్న పూజారులు దొంగతనం జరిగినట్లుగా గమనించిన పూజారులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. ఆదివారం రోజు వికారాబాద్ బస్టాండ్లో ప్రైవేట్ వెహికల్ దాని డ్రైవర్కి సంబంధించి రాములు డ్రైవర్ గారు భోజనం చేసుకుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి భోజనం చేసే టైంలో డ్రైవర్ గారితో గొడవపడి ఆయన చేసుకోవడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళు ఏంటంటే మాకు భవిష్యత్తులో ఇలాంటి ఏం జరగకుండా చూడమని కొంచెం రిక్వెస్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇలాంటి ఏం జరగదు. సొసైటీ కూడా మనం ఏంటంటే ఆర్టీసీ బస్ అనేది మన అందరి బస్, అది మన పబ్లిక్ ప్రాపర్టీ. అది దాని మీద ఎలాంటి ఎవరైనా వ్యక్తులు ఎవరైనా వాళ్ళ మీద దురుసో ప్రవర్తించినా, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినా వాళ్ళ మీద చేసుకున్న కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. రోజు మధ్యాహ్నము మా ఇద్దరు డ్రైవర్స్ అక్కడ బస్టాండ్లో లంచ్ చేస్తుండగా ఒక ప్యాసింజర్ వచ్చి ఇంకా బస్సు తీయరా అని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. ఆ గొడవలో కొంచెం మా డ్రైవర్ మీద ప్యాసింజర్ చేయించారు, దెబ్బలు కొట్టడం జరిగింది. దానికి మేము మా మేనేజ్మెంట్ తరఫు నుంచి మేము కేసు పెట్టడం జరిగింది. కేసు ఎఫ్ఐఆర్ అయింది. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ కాపీ కూడా మరి మా ఎయిర్ బస్ డ్రైవర్లకు చూపించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇట్లా అయింది, రోజు కూడా అట్లే అవుతుంది కదా, మరి ఏం చేయాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అదే మాట మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి కూడా జరగకుండా
చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మా ఎండీ గారు ప్రత్యేకంగా చాలా సీరియస్ ఇట్లాంటి మా ప్యాసింజర్ మన డ్రైవర్స్ మీద కానీ కండక్టర్స్ మీద కానీ ఎవరైనా చేసుకుంటే కానీ లేకపోతే దురుసుగా మాట్లాడితే కానీ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అప్పుడప్పుడే నేను కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలని మమ్మల్ని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తర్వాత కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. మేము అదే వీళ్ళకి కూడా చెప్తున్నాం. సో వాళ్ళకి చెప్పేసి వాళ్ళు ఓకే అన్నారు ప్రాసెస్ చేయడానికి. చుండూరు మండలం మెదకూరు గ్రామంలో అమర్తలూరు మండలం బోడపాడు, కూచిపూడి, మాల్పూర్, వేమూరు మండలం కూచేలపాడు గ్రామాల నుంచి వేమూరులో జరగబోవు నక్క ఆనందబాబు నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన తరలి వెళ్లారు. మన కుటుంబాల బంగారు భవిష్యత్తు కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం ఎర్రమాల్లేపల్లి గ్రామానికి చెందిన 33 కుటుంబాలు తలారి రంగయ్య, ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలని వీడి వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య, ఉమామహేశ్వర నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి అధ్యక్షతన నూతన సమన్వయ కమిటీల ఏర్పాట్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో 4వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమగ్రంగా చర్చించి నూతన 4వ డివిజన్ అధ్యక్షుడిగా యాసారం శ్రీనివాస్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా పార్టీని బలోపేతం చేయడంలో అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తామని, నాపై నమ్మకంతో ఈ అవకాశానికి కల్పించినందుకు మేయర్, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లికార్జున్, జనరల్ సెక్రటరీ కె రాజేష్ ఖన్నా, ట్రెజరర్ బి మహేష్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్ చారి, వైస్ సెక్రటరీ ఆరి కుప్పల కిషోర్, అడ్వైజర్ లక్ష్మయ్య, బివి రాజు, దర్శన్, మధు, విజయ్ కుమార్, కబీర్ దాస్, అశోక్ రెడ్డి, కృష్ణ మరియు యూత్ ప్రెసిడెంట్ గా బత్తుల శంకర్ ను కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, మధుసూదన్ రెడ్డి, ఏంపల్ల అనంతరెడ్డి, ఇతర కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పార్లమెంట్ స్థాయి మీటింగుకు హాజరైన సూర్యాపేట జిల్లా వడ్డర సంఘం అధ్యక్షులు అలకుంట్ల బాలకృష్ణ, ఐఎన్టీసీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు రాజేష్, వెంకట్, కృష్ణమూర్తి, రామరెడ్డి, మండల అధ్యక్షులు నాగారం శేఖర్ రెడ్డి, నర్సిరెడ్డి, వీరమల్లు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒడ్డర సంఘం కులాన్ని ఆదుకోవాలని, ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని కోరారు.
మా నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తామని మాట్లాడారు. మరియు తుంగతుర్తి నియోజకవర్గం సాలిగౌరారం మండలం గూని వెంకటయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సభకు వందనాలు కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకొచ్చారు. గోను వెంకటయ్య మాట్లాడుతూ మా నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసి గెలిపిస్తామని మాట్లాడారు. మాది తుంగతుర్తి నియోజకవర్గం గ్రామం భువనగిరి నాగారం మండలం. నేను ఈ భువనగిరి మీటింగ్ రావడం జరిగింది. టికెట్ రావడం గత 30 సంవత్సరాలు రకరకాలుగా ఎన్నో పోలీస్ దెబ్బలు లాఠీ దెబ్బలు తిని ఈరోజు ఎంపీ టికెట్ తెచ్చుకున్నాను. గెలిపిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాబోయే తెలంగాణలో జరిగే ఎంపీ ఎలక్షన్స్ సుమారు 17 ఎంపీ టికెట్లు రేపు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. చామల కిరణ్ కుమార్ టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. అతనితో పాటు అన్న రాయగోపాల్ రెడ్డి తీసుకొని రాయగోపాల్ రెడ్డి అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ స్టేట్ మున్సిపల్ జనసేన గతంలో ఇంద్రమ్మ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఉపయోగపడింది. వచ్చింది అమ్మ ఇలా అనుభవించింది కేసీఆర్. బంగారు తెలంగాణ చేసింది మొదలుపెట్టి ఈ 10 సంవత్సరాలు మన కుటుంబ పరిపాలన సాధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ముఖ్యంగా ధనం గిరిజన ప్రాజెక్టుల పేరు మీద ఉంటుంది, ఇతర ఇంకా రైతు బంధు పేరు మీద కూడా రైతు బంధు అందలేదు. రైతు బంధు ఇచ్చేది పోయి మరి 100 ఎకరాలు 100,000 ఎకరాలు ఇచ్చి ప్రజలు దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఈ రోజు నామినేషన్ వేయిచుండగా దంగేరు గ్రామంలో నుండి సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు 500 బైకులు 1000 మంది జనాభాతో భారీగా ర్యాలీగా వెళ్లి దంగేరు గ్రామంలో నుండి వాసంశెట్టి సుభాష్ కు పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో దంగేరు సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా వాసంశెట్టి సుభాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మా గ్రామం కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అలాగే రామచంద్రాపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే కావాలని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావిపాటి వెంకట గణేష్ చౌదరి మరియు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు అభిమానులు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి సుమారు ఒక 500 పైకి 1000 మంది కార్యకర్తలతోటి మన వాసంశెట్టి సుభాష్ గారికి ఆయనకి బలపరిచి ఆయన్ని నామినేషన్ వేసి బలపరిచి ఆయన వెనకాల ఆయన విజయానికి మేము అందరం కృషి చేయాలన్న ఉద్దేశంతో మేము అందరం కలిసి ఆయన నామినేషన్కే బయలుదేరుతున్నాం. ఆయన అఖండ విజయంతో గెలిపించాలని ఈ కార్యకర్తలందరూ ఉత్సాహంతో వర్కలేస్తున్నారు. సుమారు 500 బళ్ళు 1000 మందితో ఈ ర్యాలీ కదులుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డోన్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. విజయోత్సవంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ. శేరిలింగంపల్లిలో వందలాది యువతతో అల్విన్ కాలనీ వద్ద కాంగ్రెస్ భారీ ర్యాలీ. తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నా కూడా సాగునీరు ఇవ్వకుండా రైతుల వరి పొలాలను ఎండబెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే ముట్టకండ్ల జగదీష్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ సతీమణి. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న ఆదిలక్ష్మి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.